27/7/2025 సంవత్సరంలో ఏపీ స్టేట్ బాక్సింగ్ అసోసియేషన్ ఎలక్షన్స్ జరిగాయి. దానికి మా ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ తరపుని అబ్జర్వర్గా రావటం, అలాగా ఫెడరేషన్ ఏపీ ఇండియన్ బాక్సింగ్ ఫెడరేషన్స్ కూడా అబ్జర్వర్గా గోపి గారు వచ్చారు. ఏపీ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ అబ్జర్వర్గా రావణ్ గారు వచ్చారు. రిటైర్డ్ జడ్జి గారైన గడ్డయ్య గారు కూడా ఎలక్షన్ ఆఫీసర్గా వచ్చేసి మా సమక్షంలో ఎలక్షన్స్ జరిగాయి. మరి చాలాసారి నేను ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్కి అనేక స్టేట్లు అబ్జర్వర్గా వెళ్ళాను. మన రాష్ట్రంలో అబ్జర్వర్గా వెళ్ళాను. చాలా సమస్యలు ఉండేవి. సమస్యలు పరిష్కరించి ఇక్కడ ఏ అసోసియేషన్లో చిన్న చిన్న తేడాలు ఉన్నా వాళ్ళని ఒక ప్లాట్ఫామ్ చూపించి నేను బాక్సింగ్లో మన ఎలక్షన్లో చూశాను. చాలా డిసిప్లిన్ ఉన్నారు బాక్సింగ్. చాలామంది పబ్లిక్ వాళ్ళు ఏంటి అటు ఇటు గజిబిజిగా డిస్టర్బ్ చేస్తుంటారు. ప్రజల్లో ఉన్న నేను ఒక అబ్జర్వేషన్ చేశానంటే చాలా డిసిప్లిన్గా మా అబ్జర్వర్కి మా మాటకి గౌరవించి చక్కగా ఏకగ్రంగా 26 జిల్లాలు, గతంలో 13 జిల్లాలు ఉండేవి. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత 13 జిల్లాలు యాడ్ అయ్యి 26 జిల్లాలతో ఎలక్షన్ జరిపించి ఒక 2 జిల్లాలు మాత్రం అనేక కారణాల్లో రాలేకపోయి 25 జిల్లాలతో ఎలక్షన్ జరిగాయి. అందులో పోదాన మస్తుదండ గారు, అదేవిధంగా మరి ఏపీ స్టేట్ మన ఈ ఫ్యామిలీ అంతా బాక్సింగ్కి సర్వీస్ చేసిన చైర్మన్గా మరి సిట్టిబాబు గారిని కూడా వీళ్ళందరూ పెట్టుకోవడం, నామినేట్ పోస్ట్ పెట్టుకోవడం. మరి ఇక్కడ ఉన్న వైస్ ప్రెసిడెంట్ గారు లక్ష్మణ్ గారు, నాగేశ్వరరావు గారు, మరి రామకృష్ణ గారు, ధన్ నాగేశ్వరరావు గారు అందరూ ఈ బాక్సింగ్కి చాలా సర్వీసు అని చేసి మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఫస్ట్ స్థానంలో మన విశాఖపట్నం ఉండింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ మనం ఉన్నప్పుడు మొదటి స్థానం. అయితే కొన్ని విషయాల్లో టెక్నికల్గా అటు ఇటు చేయడం వలన మొదటి స్థానాన్ని చూపించుకునేవారు తెలంగాణ. ఇప్పుడు మనకి చాలా వైబ్రేషన్ అవ్వడం చాలా మన అదృష్టం అన్ని క్రీడా సంఘాలకి. అందుకని ఎక్కువగా బాక్సింగ్కి మంచి న్యాయం జరిగింది. మన రాష్ట్ర స్థాయిలో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ ఒక్కరికి తెలిసి ప్రతి స్టూడెంట్స్ కి మన ఒలింపిక్ సపోర్ట్ చేస్తామని ఈ సభముఖంగా మనం చేస్తూ ఒక ఇంటర్నేషనల్స్ కూడా బాక్సింగ్ కండక్ట్ చేస్తే మంచి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి మనం పిల్లలకి మంచి మెడల్స్ వస్తాయి. ఎందరో వస్తాయి. సబ్ జూనియర్లు వస్తాయా, జూనియర్లు వస్తాయా, సీనియర్స్ రావడం కష్టం. ఈ రెండిట్లో ఏది మనకి మన రాష్ట్రానికి మెడల్స్ వస్తాయో అదే ఇంటర్నేషనల్ మీట్ చేసుకుంటే మన విశాఖపట్నంలో మరి వాలీబాల్ జరిగాయి. మరి బాక్సింగ్ కూడా మంచి అవకాశం ఉంది. విశాఖపట్నంలో ఫుట్బాల్ తర్వాత బాక్సింగే మంచి చరిత్ర, ఒక మంచి ప్రజల్లో క్రేజ్ ఉన్న గేమ్.